హలో. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ పాలకేట్ ఎస్ఐ మార్నింగ్. గారు అండి. అవునండి. సార్ నేను ఆల్ ఇండియా పుట్టు వికలాంగుల సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి వెంకన్న సార్. చెప్పండి వెంకన్న గారు. సార్ ఫ్రీగా ఉన్నారా సార్? ఏం లేదు, చెప్పండి చెప్పండి. సార్ అదే సార్ మన ఈ సక్కు అనే వికలాంగురాలది విషయం గురించి ఆ, మాట్లాడాలి. నిన్న నిన్న కూడా ఎవరో చేసిర్రు మేడం, ఒక ఆమె న్యూస్ ఆమె చేసిర్రు. జర్నలిస్ట్. జర్నలిస్ట్ చేసిర్రు. మేము అది చూస్తున్నాము. నేను చెప్పిన ఈ 1 వీక్ లో చేస్తా అని చెప్పిన, మళ్ళీ మీరు చేస్తున్నారు. మీకు అంటే ఆమె మీకు కాంటాక్ట్ కాలేదేమో మరి. అంటే సార్ విషయము ఆ, మరి సార్ వాళ్ళు ఆయన నాగేందర్ అనే వ్యక్తి ఉమ్, నేటికి కూడా తను మన జర్నలిస్ట్ మేడం గారు జరిగిన విషయాన్ని ఈ విధంగా జరిగినట్టు మొత్తానికి మన ఛానల్లో వేశారు. ఉమ్హు, ఆ వేసి నాటికి అసలు అసభ్యకరమైనటువంటి మెసేజ్లు. ఉమ్, అతను ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి తీర్చో తెలియక ఒక తప్పు చేశాడు. అవునవును అది వాస్తవం. అంతవరకు. ఉమ్. తరువాతి ఆ జర్నలిస్ట్ మేడాన్ని వాళ్ళ అమ్మని వాళ్ళ కుటుంబాన్ని జర్నలిస్ట్ సంబోధిస్తూ వాళ్ళని కూడా అన్నారా? అంటున్నాడు సార్. కామెంట్ పెడుతున్నాడు. ఆహా, అచ్చా అచ్చా. ఎప్పుడు? అది నిన్న జరిగింది. నిన్నేమన్నా పెట్టిరా? నిన్న పెట్టారు. ఆహా, ఓకే ఓకే. అందుకే చెప్పేది అని మాట్లాడొద్దు, మాట్లాడకుండా తీసుకొచ్చి మేము డైరెక్ట్ రిమైండ్ చేద్దామని చెప్పేసి ఆగుతున్నాము. అదే సార్. ఇప్పుడు మనం కూర్చోబెట్టి ఎవరున్నా కానీ మాట్లాడేది కాదు కదా అది సార్, వాడిని. నేను రిక్వెస్ట్ మీకు చెప్పేది ఏంటంటే, మేము ఎంతవరకు ఉన్నా కానీ ఇప్పుడు నేను తన కోసం వెళ్ళాము, ఆ స్టూడియోకి వెళ్ళాము. వెళ్ళి ఏం జరిగింది ఏందనేది విషయం మాట్లాడడానికి ఆ మేడం దగ్గరికి వెళ్ళాము. జర్నలిస్ట్ మేడం గారు ఇంటర్వ్యూ చేశారు. విషయాలను చెప్పాము. చెప్పి మాట్లాడిన దానికి తను నీ వాట ఎంత అని నన్ను అంటాడు. అంటే ఒక వికలాంగురాలికి నేను 90% వికలాంగుని సార్. 90% లైఫ్ ఫ్లోర్ వాకరు. మేము వరంగల్ ఎక్కడ, సూర్యాపేట ఎక్కడ, వాళ్ళ స్టూడియోకి వెళ్ళాము. మాకు ఉన్నటువంటి బండ్ల మీద మేము వెళ్ళి అదే అదే అక్కడ తనకు ఏంది జరుగుతున్న అన్యాయం గురించి నిజ నిజాలనే తెలుసుకొని మరి తన నుంచి తప్పుకుందా తన నుంచి దాన్ని చేసేసి మా తరఫున కూడా మేము ఎంక్వైరీ చేస్తే వాస్తవం ఉన్నది. అలాంటి వీడియో దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు వాడు చేసింది తప్పు. మేమేం సపోర్ట్ ఏం చేయం, మా డిపార్ట్మెంట్ అని మేమేమో దాన్ని ఏమో అదే సార్. నెగ్లెంట్ ఏం చేయం దాన్ని. కాకపోతే ఏంటంటే మీకు ఐడియా ఉంటది, మీరు మొత్తం ఎందుకంటే అవగాహన ఉంటది. అవును సార్. ఇప్పుడు లైన్ గా వేలచెరువు బందోబస్తు ఇవి మనకి ఇప్పుడు అదే సార్. అంతకు ముందు మేడారం జాతర ఏడ కూడా మాకు ఇప్పుడు ఈ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. కనీసం స్టేషన్ లో నేను ఒక రైటర్ తప్ప లేడు. అదే అదే సార్. అట్లా ఉంది పరిస్థితి. అయితే నేను ఏంటంటే కొంచెం తీసుకొచ్చే రిమాండ్ చేపి అంటే జైలు పంపుదామని చూస్తున్నాము. కాకపోతే ఈ స్టేట్మెంట్ లో ఒక మాకు మెలకబడ్డది ఏంటంటే, ఈ వాంటెడ్ గా రాయించిరా లేదా అనేది అది ఒక్క దాని క్లారిటీ తీసుకుంటున్నాము. అది ఒకవేళ అయిందంటే ఇప్పుడు అన్ని బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. నేను రిమైండ్ చేద్దామని చూస్తున్నా. అదే సార్. ఇప్పుడు మేము తనకు సపోర్టెడ్ గా తనకు జరిగినటువంటి అన్యాయం ఉండే జర్నలిస్ట్ మేడం గారు అన్నట్టుగా అమ్మ మీ తరఫున ఎవరైనా నోటీస్ తీసుకురాంటే నేను వెళ్ళాను. వెళ్తే నీ వాటా ఎంత అని అడుగుతాడు సార్. ఇప్పుడు అడిగినా మిమ్మల్ని వాటా కామెంట్ లో పెడుతున్నాడు. నీ వాటా ఎంత వెంకన్నా అని పెడుతున్నాడు. ఎవరు అమ్మాయికి సపోర్టెడ్ గా తెలిసో తెలియక తప్పు చేసిండు, దాన్ని తగ్గించుకునేది పోయి పెంట పెంట చేసుకుంటుండు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ మేడంని మీ అమ్మ వాళ్ళ అమ్మని మీరు ఎట్లా చేసింది అనేది వాళ్ళ అమ్మని అంటారు, వాళ్ళ ఫ్యామిలీని అంటారు. ఇప్పుడు నన్ను నీ వాట ఎంత నన్ను అంటాడు. ఇప్పుడు ఎవరు అంటే ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ రెస్పాన్స్ అవ్వకుండా ఇప్పటికి కూడా ఇంకానే చేసిందే పెద్ద తప్పుని ఇంకా తప్పుపుచ్చుకోవడానికి ఇంకా తప్పులు వాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో ఈ విధంగా చేస్తున్నాయి. ఎందుకంటే సార్ నేను ఇప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి, ఇట్లాంటి అన్యాయం చేయాలి జరగాలన్న ఉద్దేశంతో పాపం మా జర్నలిస్ట్ మేడం గారు రిస్క్ తీసుకొని అయినా కానీ తను చేస్తుంటే తనకు కాల్ చేసి చాలా అసభ్యకరంగా మాట్లాడడం, ఈ నైట్ టైంలో కూడా కాల్ చేసి మాట్లాడుతుండట. అలా చేస్తున్నారని చెప్పేసి ఇవాళ రేపు ఎవరైనా సాయం చేయడానికి ముందుకొచ్చేటోళ్ళు కూడా భయపడరా. ఆయనకు ఎందుకు తప్పు చేయనప్పుడు బాధ్యతకు వచ్చి కూర్చొని నీకు చేయలేదు అన్నట్టు ఉండాలి. ఆయన తెచ్చినటువంటి ఆధారాలలో ఒకటి క్లారిటీ లేదు సార్. మేము మీకు ఫ్రీగా ఉంటే ఆ వీడియోలు మీకు షేర్ చేస్తాం. ఒకసారి ఆ మేడం పెట్టింది ఏంది, వాని కింద జరుగుతున్న కామెంట్ ఏంది అన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా వరకు మీ టైం వేస్ట్ చేయాలని కాదు. మేమంటున్నా, మీరు అట్లా పరువు నష్టం భావిస్తాం, మీరు కూడా ఒక కేసు చేయండి. ఏముందాడా చేయవలసిందే. తను మరీ చిల్లర చేస్తుడు. ఇప్పుడు వానికి అట్లా 2-3 చోట్ల అయితే వానికే ఇబ్బంది. చెప్పండి, మీరు అంతగానో వాడిని బేర్ చేయాల్సిన అవసరం ఉంది. మేము మంచిగా చెప్పాము తనకు నువ్వు చేసిన తప్పు ఏదో పనిని కప్పిపుచ్చుకొని ఏదో ఒక విధంగా సారీ చెప్పా ఇంతటితో క్లోజ్ చేసుకుంటే అదో తీరుకుంటది.
నాకు 2 లక్షల రూపాయలు నా దగ్గర డబ్బులు కట్టించుకుంది అనేది చెప్పింది తనే సార్. ఉమ్, ఆ ఒక 50 రూపాయల బాండ్ పేపర్ రాసిరు. ఆ బాండ్ పేపర్ ఆయన రాసిన బాండ్ పేపరే పెట్టిండు. ఉమ్, అందులో ఏమనుంది, ఈయన సక్కుకు నేను చాటింగ్ చేసిన, ఆమె నాకు చాటింగ్ చేసిన, 2 లక్షలు ఎవరు చేసినా 2 లక్షలు జరిమానా విధించబడును అనేది రాసిరు ఆ బాండ్ పేపర్. ఉమ్, 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 అయితే గతంలో పంచాయతీ జరిగిందని. అయితే అది జరగలేదనేది అమ్మాయి అంటుంది సార్. ఉమ్, ఆయన క్రియేట్ చేసిన బాండ్ పేపర్ అది. ఓకే. అందులోనేమో 2 లక్షలు శిక్ష అమౌంట్ టైంకు మళ్ళీ ఈ కండిషన్ దాటితే జరిమానా వేస్తామన్నట్టు రాశాడు. ఉమ్, ఈయన బయట చెప్పేది అయితే నా దగ్గర 2 లక్షలు కట్టించుకుంది అని అన్నాడు. అంతకంటే ముందేమో ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమెకు నాకు సంబంధం లేదన్నాడు. ఉమ్, ఒక్క మాటకు ఒకటి క్లారిటీ లేదు. మనం తప్పు చేసింది కాబట్టి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. నిజం ఎప్పుడైనా ఒకటే తిరుగుంటుంది, అబద్ధమే రకరకాలు మారుతుంటుంది. ఉమ్. దయచేసి సార్ నేను మీకు చెప్పేది ఏంటంటే, అలాంటి వాళ్ళని ఒకరిని డైరెక్ట్ రిమాండ్ చేసి పంపిస్తే ఇంకోళ్ళని చేయాలన్నా కానీ కొంచెం బాధపడదు. మా అవునవును. వికలాంగుల తరపున కొంచెం నేను రిక్వెస్ట్ పెడుతున్నా సార్. ఖచ్చితంగా అంటున్నారు మీరు, అట్లేం లేదు. మనం కూడా వాని మీద ఏం సాఫ్ట్ కార్నర్ ఏం లేదు. ఆ అదే సార్. కొంచెం ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ అయితే వేరే ఉంటది. ఇప్పుడు బెటాలియన్ అయ్యే వరకు వాళ్ళు కొంచెం వేరే వేరే తిరుగుతూ ఉంటారు. అదే 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 దానివల్ల ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ అంటే పోలీస్ స్టేషన్ లోనే ఉంటారు మాక్సిమం. అవునవును. లేదంటే ఇటుగా పలానా కాడికి పోతే తెలుసు. వీళ్ళు ఏంటంటే దేశం మొత్తం తిప్పుతారు వీళ్ళని. అదే అదే బెటర్ ఎక్కడ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే, వేరే ఏమైంది. నేను చేస్తాను మాక్సిమం. ఓకేనా? నిన్న కూడా మేడం గారు చేసి వారు దాంట్లో మాట్లాడి అదే చెప్పిన. మేడం కూడా బాధపడుతున్నారు. ఇదే టైంలో కూడా కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి పెద్దవాడు వాడు. ఎవరిని మీకు పడితే తెలుసు. వాళ్ళని అనడం అది కరెక్ట్ కాదు కదా సార్. లేదు లేదు, కొంచెం రేపు మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది. మేము అలా నేను చేస్తాండి ఇవన్నీ కొంచెం ఓకే ఒక టైం ఓకే ఇస్తే. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సార్. రైట్.